జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మీ అందరి అభిమాన నాయకుడు, మీ అందరూ మొన్ననే చాలా కష్టపడి గెలిపించుకున్న మాస్ మల్లన్న చామకూర మల్లారెడ్డి గారికి, గౌరవనీయులైన పెద్దలు మన జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు, గౌరవనీయులైన మల్కాజ్గిరి శాసనసభ్యులు సోదరుడు మీ అందరికి సుపరిచితుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులైన వేదికపైన ఆసీనులైన సోదరులు పీర్జాదిగూడ కార్పొరేషన్ మన మేయర్ గారు సోదరులు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ గారు సోదరులు బుచ్చిరెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులైన డిప్యూటీ మేయర్లు సోదరి లక్ష్మి గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన మా సోదరులు గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ గారు సోదరి మా చెల్లెమ్మ ఇదివరకు అవార్డు కూడా తీసుకున్నది, మా మున్సిపల్ 2 times అవార్డు తీసుకున్న మా మున్సిపల్ చైర్మన్ సోదరి గారికి, పోచారం మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా వేదికపై ఆసీనులైన స్థానిక మండల పార్టీ ప్రెసిడెంట్ సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా రమేష్ గారు, గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సీనియర్ నాయకులు మా దర్గా దయాకర్ రెడ్డి గారు, మందార్ సంజీవ్ రెడ్డి గారు, వేదికపైన ఉన్న గౌరవ కార్పొరేటర్లు మా తమ్ముడు నవీన్, ఇంకా ఇప్పుడే మా అన్న చెప్పిండు మరి శివ ప్రతాప సింగారం సర్పంచ్ శివ ఎక్కడున్నాడు, తమ్ముడు శివకు ధీటుగా నిలబడి ముందుకురా కనబడు అందరికి ధీటుగా గట్టిగా సపర్లు కొట్టు ధీటుగా నిలబడి అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా పార్టీ పార్టీ అని చెప్పి గట్టిగా నిలబడి పోరాటం చేసిన మా తమ్ముడు శివాకి, సోదరుడు మీ అందరికీ ఆప్తుడు, ఇప్పటిదాకా చాలా బ్రహ్మాండంగా మాట్లాడిన డాక్టర్ చామకూర భద్రారెడ్డి గారు మా తమ్ముడికి, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు, అక్కా చెల్లెలందరికీ, గట్కేసర్ మండలం గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికి హృదయపూర్వకంగా నమస్కారం. మరి ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్పిండ్రు నా తర్వాత భోజనమే పెడతా అన్నాడు, కాబట్టి మరి మీకు భోజనానికి మధ్యన ఎక్కువసేపు ఉంటే మీరు కూడా బర్దా చేయరు, అందుకే ఎక్కువ మాట్లాడా, ఒక 4-5 విషయాలు మాత్రమే మీతో విజ్ఞప్తి చేసేది. ఒకటి, ఇప్పుడే మల్లారెడ్డి గారు చాలా విషయాలు చెప్పినారు, అందులో ముఖ్యంగా వారు చెప్పిన దానిలో ఒక విషయం మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మొన్న చెప్తున్నాడు ప్రెస్ మీట్ లో, మీ 6 గ్యారంటీలు మా 420 హామీలు మేమిచ్చిన అన్ని మాటలు నెగ్గాలనంటే కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలి, అందుకోసమే మాకే ఓటేయాలి, లేకపోతే మాత్రం ఇవి చెయ్యా అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒక మాట మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు, నాతోని నేను ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతోని కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే ఆ ఇండియా కూటమిలో ఎవరు లేరు, ఇవాళ కాంగ్రెస్ అమ్మడ మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు, నితీష్ కుమార్ వెళ్ళిపోయిండు, అఖిలేష్ యాదవ్ ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు, కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు, కేరళలో సిపిఎం వాళ్ళు వెళ్ళిపోయినరు, అక్కడ ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమే మిగిలిండు. కాబట్టి వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో వచ్చిన 50 సీట్లు 55 సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇవాళ నిజంగా కేంద్రంలో బీజేపీని ఆపే సత్తా ఎవరికైనా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ గాని, మమతా బెనర్జీ గాని, కేజ్రీవాల్ గాని ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు. అందుకే నేను మీ అందరినీ ప్రార్థించేది, మొన్న ఎట్లా అయితే మల్లారెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి గెలిపించినరో, ఎంతమంది కొట్లాడినా అవన్నిటిని బేఖాతరు చేసి అందరు కలిసి కట్టుకు కొట్లాడినరో, అదే విధంగా రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ బీజేపీకి చెక్ పెట్టాలి అంటే బీజేపీకి ఎందుకు చెక్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి అనే మాట కూడా మీరు అడగచ్చు. తప్పకుండా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇవాళ మీరు చూస్తున్నారు కృష్ణా నది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది, గోదావరి నది ఇంకోవైపు, ఒకవైపు కృష్ణా నది. ఈ 2 జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం. అట్లాంటి కృష్ణా నదిలో ఇప్పటి వరకు